స్వామి స్వామి అంటూ చుట్టూ వెతికాడు. కాని స్వామివారు కనిపించలేదు. ఆ మరుక్షణమే సాధువుగా మారి నిరంతరం స్వామివారి నామస్మరణతోనే జీవిస్తూ వచ్చాడు. కొంతకాలం తర్వాత ఆ రోజు తను తాకట్టు పెట్టిన పాదరక్ష గురించి అతనికి గుర్తుకు వచ్చి ఆ 108 బంగారు కాసుల్ని ఇచ్చి ఆ ఒక్క పాదరక్షనే తీసుకున్నాడు. దాన్ని ఇప్పటి వరకు ఎవరి పాదంలో ధరించినటువంటి అద్భుతమైన పాదరక్షని తయారు చేసి ఒక సంచిలో పెట్టుకుని తిరుమలకి బయలుదేరాడు. నిజానికి ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో అతనికి తెలియడం లేదు. అలా నడుస్తూ నడుస్తూ మోకాలి పర్వతం దగ్గరికి వచ్చేసరికి తాను చేసిన పాదరక్ష లాంటి అచ్చు మరో కాలి పాదరక్షని ఇంకొక పేద చెప్పులు కుట్టుకునే అతని చేతిలో చూశాడు. ఆ ఇద్దరికి ఆశ్చర్యంగా అనిపించింది. జరిగిన కథనంతా ఇద్దరూ చెప్పుకున్నారు. ఇంచుమించు ఇద్దరి కథలు ఒకేలా ఉన్నాయి. ఇదంతా స్వామివారి కటాక్షమేనని వారు అర్థం చేసుకునే లోపు ఆ శ్రీనివాసుడే వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వామివారి వారితో, నేను మీ భక్తికి మెచ్చాను, అందుకే నా దగ్గరికి రప్పించుకున్నాను, మీకు ఏం కావాలో కోరుకోండి అని అనగానే వారు